హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను వేరుశనగ పంట గురించి. నార్మల్గా ఈ వేరుశనగ పంట కాల వ్యవధి మనకి చూసుకుంటే 5 నెలల నుంచి 6 నెలల వరకు ఉంటుంది. ఈ ఒక వారంగా మా చుట్టుపక్కల ఉన్న ఊళ్ళంతా ఈ వేరుశనగని ఇలా ఒబ్బిడి చేస్తున్నారు. చూస్తున్నారు కదా, ఇక్కడ మీరు చూస్తున్నట్లే దగ్గర దగ్గర ఒక 20 మంది కూలీలైతే వేరుశనగ పెరకడానికి వచ్చారు. మా సైడ్ అయితే మేము వీటిని శనక్కాయలు, శనగ చెట్లు అని పిలుస్తూ ఉంటాము. ఇకపోతే ఇక్కడ మా తోటలకి దగ్గరగా ఒక కొండ అయితే ఉంటది. ఈ చెనక్కాయలు పూతేసి పిందె వేసే స్టేజ్‌కొచ్చాయంటే పందుల బెడద చాలా ఎక్కువుంటుంది. చెనక్కాయలకే కాదు, ఇక్కడ ఏ పంటేసినా సరే, ఆఖరికి మామిడికాయలు వచ్చినా సరే, ఆ టైం కల్లా అడవి పందుల బెడదనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రోజు రైతులు రాత్రిల్లో పగలు రావు ఇవి. రాత్రిల్లో ఎవరో ఒకరు ఈ చేను దగ్గరకొచ్చి కావిలి కాస్తూ ఉంటారు పందులు రాకుండా. ఇక రాలేని వాళ్ళు ఒక టేప్ రికార్డర్ వాయిస్ రికార్డ్ చేసేసి అది రాత్రంతా ప్లే అయ్యేలాగా పెట్టేస్తూ ఉంటారు. సో, సౌండ్‌కి పందులు ఇటువైపు రాకుండా ఉంటాయని. ఈ శనగ పెరిగే దాదాపు ఒక 2 నెలలైతే రైతులు బాగా కష్టపడాల్సొస్తది మా సైడు ఈ పందుల నుంచి తప్పించుకోవడానికి. ఇకపోతే తీరా ఈ చెనక్కాయలు పెరిగిన తర్వాత గిట్టుబాటు ధర లేకపోతే మాత్రం రైతులకి చాలా నష్టం వస్తుంది. ఇకపోతే ఈ శనగ స్టార్ట్ చేసినప్పటి నుంచి పని అయితే ఉంటది గదా! శనగ దుక్కి దున్ని, శనగ వేసి, అలాగే వాటికి వారం వారం నీళ్లు కడుతూ, ఎండనక, పగలనక రైతులు చాలా కష్టపడుతూ ఉంటారు. కాబట్టి ఎవ్వరు కూడా రైతుల్ని తక్కువ చేసి చూడకండి. రైతులు కష్టపడితే కానీ మన 4 వేళ్ళు మన నోట్లోకెళ్ళవు. కాబట్టి రైతులకెప్పుడు సపోర్ట్‌గా ఉండండి. సో, ఇవాళ నేను కూడా ఒక చేయి వేద్దామని వాళ్ళతో పాటు చేను దగ్గరకొచ్చాను. చూస్తున్నారు కదా! ఈ శనగ చెట్లు పెరకడం కూడా నీళ్ళేసి ఆహ్, ఆ నేల అనేది కొంచెం ఎండిన తర్వాత శనగ చెట్లు పెరుకుతారు. మరి చెమ్మగా ఉన్నా సరే ఈ కాయలు రావు. భూమిలోనే అలాగే అతుక్కుపోతాయి. మరీ ఎండిపోయినా సరే చెట్లు పెరకలేము. కాబట్టి చెట్లు పెరకడానికి అనువుగా ఎప్పుడైతే ఉంటదో అప్పుడే స్టార్ట్ చేస్తారు. ఒకవేళ ఎండిపోయిందంటే మళ్ళీ నీళ్ళేసి, ఆ నీళ్ళ తడి ఆరిన తర్వాత ఇలా పెరుకుతారనమాట. చూస్తున్నారు కదా! ఇప్పుడైతే అనువుగా ఉంది ఈ చెట్లు పెరకడానికి. కాబట్టి అందరూ పెరుకుతున్నారు. మా పాప చూసారా? ఇక నేను చేను దగ్గరికెళ్తున్నానని తెలిసి అది కూడా నేను వస్తా అని చెప్పి వచ్చేసింది ఎండలో. ఇకపోతే ఇక్కడ పనులు చేయడానికి శనగ చెట్లు పెరగడానికైనా, వరి కోయడానికైనా, దేనికైనా సరే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూలీలనేది వస్తారనమాట. వీళ్ళైతే నార్మల్‌గా తెల్లారితోనే సంపంగి పూలు, ఇక జాజి పువ్వులు కోతుంటది. అవి కోసి మార్కెట్‌కేసేసి 8 గంటలకంతా చేలల్లోకైతే వచ్చేస్తారు. 8 గంటల నుంచి స్టార్ట్ చేశారంటే సాయంత్రం 6 అవుతుంది. ఇక మధ్యాహ్నం భోజనం అయితే ఎవరైతే పిలిపించుకుంటారో వాళ్ళు వండి తీసుకొస్తూ ఉంటారు. చూసారా, ఇది తెల్లవారితో 8 గంటలకు అట్లా స్టార్ట్ చేశారు. పని చేయడానికి కూలీ ఎంత? వీళ్ళు గిట్టుబాటు ధర ఎంతుంది? ఇక్కడ పనిచేస్తున్న ఒక కూలీని అడిగి తెలుసుకుందాం రండి. చెప్పండమ్మా, మీ పేరేంటి? గీత. ఓకే, మీకు మామూలుగా ఇక్కడ మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు కూలి చేస్తే ఎంత వస్తుంది? 250 రూపాయలు. 250 రూపాయలు. చూస్తున్నారు కదా, రోజు మొత్తం పని చేస్తే 250 రూపాయలు వస్తుందంట. ఇకపోతే చెనిక్కాయల మూట ఎంతమ్మా ధర? 3000. ఆవిడ మాటల్లోనే విన్నాం కదా, చూస్తున్నారు కదా, కూలీకైతే తెల్లారి నుంచి సాయంత్రం వరకు పనిచేస్తే 250 రూపాయలు వస్తుందంట. ఇకపోతే చెనక్కాయల మూట వచ్చి 3000 పోతుందంట. ఇకపోతే ఇక్కడ నుంచి ఈ చెనక్కాయలంతా మూటలు మనకి చెన్నై, కోయంబేడు మార్కెట్‌కి పంపిస్తూ ఉంటారు. చెన్నై, కోయంబేడు మార్కెట్ చాలా దగ్గర ఇక్కడ. కాబట్టి ఈ చెనక్కాయలైనా, వరి, ఇకపోతే కూరగాయలు, పువ్వులు, మామిడికాయలు, ఆల్మోస్ట్ అన్ని పంటల్ని మరి చెన్నైకే పంపిస్తూ ఉంటారు ఇక్కడి నుంచి. ఒక రైతు 5 నెలలు ఈ పంట కోసం కష్టపడితే వాళ్ళకొచ్చేది మూటకి 3000. మామూలుగా అయితే ఒక్కోసారి ధర బాగా ఉన్నప్పుడు మూట 5000 కూడా పోతూ ఉంటుంది. మూట 5000 వెళ్ళినప్పుడు రైతులకు కొంచెం లాభం అయితే బాగానే వస్తది. ఒక 2 నెలల ముందు ఇక్కడ మూట 4000 పోయేది. కానీ ఇప్పుడు 3000కొచ్చేసింది.
మనకి విజయవాడ, వైజాగ్ ఇటువైపు నుంచి శనక్కాయలు ఎక్కువ అయ్యేసరికి మా సైడ్ శనక్కాయల మూట తగ్గిపోతా ఉంటది. ఇక దగ్గర దగ్గర మధ్యాహ్నం కావస్తూ ఉండడంతో శనగ పెరగడం ఆపేసి కైలో ఆల్రెడీ పెరికి కుప్పలు పెట్టుంటారు కదా, అదంతా తీసుకొచ్చి ఒక వరుసలాగా పేరుస్తారు. ఇదిగోండి ఇలాగే అలా కుప్పలేసిన శనగ చెట్లను తీసుకెళ్లి ఇలా వరుసల్లో పేరుస్తారు అందరూ. ఇలా పేర్చిన తర్వాత లంచ్ చేసేసి మళ్ళీ శనగ చెట్లు ఒబ్బిడి చేయడం జరుగుతుంది. ఒబ్బిడి అయితే ఇలా చేస్తారు. ఇప్పుడు ఆ 2 వరుసలు పెట్టారు కదా, అక్కడ మధ్యలో అటువైపు ఇటువైపు ఇలా ఒక గుంత అయితే కొడతారు. ఇలా గుంత కొట్టి మధ్యలో పైపేసి దానిపైన మట్టి ఈ శనగ చెట్లు వేయడం వల్ల ఇది కొంచెం గట్టిగా ఉంటుంది, ముందుకి జరగదు. చూసారు కదా, ఇలా ఒక 2 మనుషులకి సరిపడ్డ గుంత అయితే తవ్వుతారు. ఈ శనగ చెట్లను అయితే ఇలా కొట్టాలి. ఒక ఆవిడ శనగ చెట్లు అందిస్తూ ఉంటే ఒకరు ఇలా కొడుతూ ఉంటారు. కొంచెం గట్టిగా కొట్టడం వల్ల ఆ శనక్కాయలన్నీ ఆ గుంతలో పడిపోతాయి. గుంత నిండిన తర్వాత ఆ శనక్కాయలు మళ్ళీ మధ్యలోకి తోసేస్తారు. ఈ ముసలావిడ మా పాపని రమ్మంటోంది. రా నువ్వు కూడా కొడదు అని చెప్పి పాపని పిలుస్తోంది. పాప అయితే ఇక చాలా పేషెన్స్ తో ఎండలో వచ్చింది అసలు. దాన్ని వద్దన్నా సరే వినలేదు. నేనొస్తా అని వచ్చేసింది. ఎండలో ఇలా కూర్చొని శనక్కాయలు కొడుతూ ఎంత కష్టపడుతున్నారో చూడండి, కూలీలైనా సరే రైతులైనా సరే. ఇదిగోండి శనక్కాయలైతే వీటిని మళ్ళీ చాలా ప్రాసెస్ ఉంటది ఇలా కొట్టిన తర్వాత. ఎందుకంటే ఆ శనగ ఆకులు అన్ని దాంట్లో పడతాయి కదా, చాలా ప్రాసెస్ అయితే ఉంటది. ఈ కొట్టేసిన తర్వాత మళ్ళీ కొంచెం ఆ కళ్ళం మొత్తం వాటిని బాగా నెరిపేసి మళ్ళీ తూర్పాను పడతారు. ఆ తూర్పాను పట్టడం వల్ల ఆ శనగ ఆకులు అన్ని పోయి కాయలు అనేటివి చాలా ఫ్రెష్ గా బాగా కనిపిస్తాయి. ఇకపోతే ఈ కొట్టేసిన తర్వాత వెనక వేస్తున్న ఆకుని ఏం చేస్తారంటే శనగాకుని ఎండబెట్టేసి వామిలాగా వేసేస్తారు. ఆ శనగాకుని ఆవులే కాదు ఎనుములైనా ఏవైనా పశువులకి అలాగే మేకలు కూడా తింటాయి. ఈ ఆకుని ఎండబెట్టి వామిలాగా వేసేసుకొని పశువులకి దానాలాగా వేస్తూ ఉంటారు. చూస్తున్నారు కదా, ఇదంతా కొట్టేసిన ఆకు. వీటిని మళ్ళీ ఎండబెడతారు, ఎండబెట్టి వామేస్తారు. రైతులే కదా అని చిన్న చూపు చూస్తాము, కానీ ఈ రైతులు ఒక పంట పండించడానికి ఎంత కష్టపడతారో చూస్తున్నారు కదా. వాళ్ళకి ఆ కష్టపడి పంట పండించడమే తెలుసు. ఇక నష్టాలు వచ్చినాయి కదా అని వదిలేయరు. నష్టం వచ్చినా సరే మళ్ళీ అదే పంట పండిస్తారు. ఇక వ్యవసాయం మాని వేరే పనులకైతే వెళ్ళరు. నష్టం వచ్చినా లాభం వచ్చినా వాళ్ళు పంట మాత్రమే పండిస్తారు. కాబట్టి ఫ్రెండ్స్, రైతుల్ని సపోర్ట్ చేయండి. రైతుల్ని చులకన చేసి మాట్లాడొద్దు. వీలైతే వాళ్ళకి హెల్ప్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇలాంటి మంచి మంచి వీడియోస్ని మా ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై జవాన్, జై కిసాన్.